గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణం అయోధ్యాకాండలో శ్రీరాముడు కౌసల్యామాతను దర్శించుట, ఆమె తన కుమారుని ఆశీర్వదించుట గురించి చెప్పుకుంటున్నాం. పౌరులందరూ వెళ్ళిన పిమ్మట నిశ్చయజ్ఞుడైన దశరథ మహారాజు మంత్రులతో మరలా సమాలోచన చేసి అతడు తన నిర్ణయమును ఇట్లు ప్రకటించెను. రేపి పుష్యమి నక్షత్రము కనుక పద్మముల వంటి ఎర్రని కన్నులు గల నా కుమారుడైన శ్రీరాముడు రేపు యువరాజ పట్టాభిషిక్తుడు కాగలడు. అంతట దశరథ మహారాజు మంత్రులను పంపివైచి తాను తన అంతఃపురమునకు ఏగెను. పిమ్మట అతడు తన రథసారథికి శ్రీరాముని ఇచ్చటకు తీసుకొని రమ్ము అని ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆ రథసారథి మహారాజు మాటలను శిరసావహించి శ్రీరాముని మరల గుని వచ్చుటకై వెంటనే బయలుదేరి ఆయన భవనమునకు సమీపించెను. సుమంత్రుని పునరాగమను గూర్చి ద్వారపాలకులు రామునకు నివేదించిరి. సుమంత్రుడు తన మందిరమునకు చేరినట్టు శ్రీరాముడు విని పట్టాభిషేకమునకు విఘ్నమేదైనా ఏర్పడినదా, లేదా ఏదైనా నాకు ఉపద్రవము సంభవించినదా అను సందేహమునకు గురి అయ్యెను. వెంటనే రాముడు సుమంత్రుని తన భవనములోనికి రప్పించి మరలా నీవు ఇచ్చటికి వచ్చిన పని ఏమో పూర్తిగా వివరింపుము అని అతడితో నుడివెను. సూతుడు శ్రీరాముని వచనములను వినిన పిమ్మట ఆయనతో, ఓ రామ, మహారాజు గారు మిమ్ములను చూడగోరుచున్నారు. అతడికి వెళ్ళుటయా లేదా అన్నది మీ ఇష్టము అని పలికెను. సుమంత్రుని మాటలను వినినంతనే శ్రీరాముడు ఏమాత్రము ఆలసింపగా మరలా మహారాజును దర్శించుటకై రాజభవనమునకు బయలుదేరెను. శ్రీరాముడు రాజభవనముకు చేరినట్లు విని దశరథ మహారాజు ఆయనకు ఒక ప్రియమైన మాటను తెలుపగోరి అతనిని తన అంతఃపురమున ప్రవేశపెట్టెను. సర్వశుభ లక్షణ సంపన్నుడైన శ్రీరాముడు తండ్రి గారి అంతఃపురమున ప్రవేశించుచు దూరము నుండియే నమస్కరించి అంజలి ఘటించిన వాడై తండ్రిని దర్శించెను. తన కడకు వచ్చి మరలా ప్రణమిల్లుచున్న శ్రీరాముని లేవనెత్తి దశరథుడు అతనిని తన అక్కున చేర్చుకొనెను. పిదప అతనిని ఒక చక్కని ఆసనమున కూర్చుండజేసి మరలా ఇట్లు పలికెను. నాయనా రామా, నాకు వయసు మీరినది. ధర్మబద్ధములైన సుఖములను అన్నింటినీ అనుభవించితిని. మృష్టాన్న దానములతో, భూరి దక్షిణలతో, జ్యోతిష్ఠోమము మొదలుకొని అశ్వమేధము వరకు గల యజ్ఞములను వందల కొలదిగా ఆచరించితిని. ఇష్ట సంతాన ప్రాప్తితో నా కలలు పండినవి. చతుర్విధ పురుషార్థములు సిద్ధించినవి. నేడు ఈ భూమండలమున నీవు సాటి లేని వాడవు. ఓ బంగారు తండ్రి, వేదశాస్త్రాది విద్యలు నాకు అబ్బినవి. అర్హములైన నిత్యాగ్నిహోత్రములను ఆచరించితిని. ఇష్ట వస్తువులను కొల్లలుగా దానము చేసితిని. ఓ వీరా, నా అభిమతములను అన్నింటినీ తీర్చుకుంటిని. వందల కొలది యజ్ఞములను ఆచరించుటచే దేవరుణమును, వేదాధ్యయనముచే ఋషి రుణమును, సత్సంతాన ప్రాప్తిచే పితృరుణమును, దాన ధర్మములచే విప్ర రుణమును, ధర్మ సుఖానుభవముచే ఆత్మ రుణమును, రుణ పంచకమును తీర్చుకుంటిని. కనుక నీ పట్టాభిషేకమును నిర్వహించుట తప్ప నాకు మరి ఒక కర్తవ్యము ఏదియును మిగులలేదు. అందువలన నీవు నా తృప్తి కొరకు నేను చెప్పినట్లు చెయ్యుము. ఓ నాయనా, రాజులు, మంత్రులు మొదలుగా గల ప్రజలందరూ నీవు రాజువు కావలెను అని అభిలషించుచున్నారు. కావున నిన్ను యువరాజునిగా పట్టాభిషిక్తుని చేయుచున్నాను. ఓ రామా, మరొక్క మాట. ఈ మధ్య కలలో నాకు భయంకరములైన అపశకునములు కనపడుచున్నవి. పిడుగులతో కూడిన ఉల్కలు, తోకచుక్కలు మహాధ్వనులను గావించుచు పగటిపూట నేలపై రాలుచున్నవి. ఓ రామా, నా జన్మ నక్షత్రమున జన్మరాశియందు కురగ్రహములైన సూర్యుడు, కుజుడు, రాహువు చేరియున్నారని జ్యోతిష శాస్త్రజ్ఞులు తెలుపుచున్నారు. సాధారణముగా ఇట్టి దుర్నిమిత్తములు ఏర్పడినప్పుడు రాజు మరణించుటయో లేక తీరని ఆపదల పాలొకటయో జరుగును. ఓ రఘురామా, ఇప్పటి నా ఈ బుద్ధి సంకల్పము మారకముందే నీవు యువరాజ పట్టాభిషిక్తుడవు కమ్ము. మానవులకు బుద్ధి చాంచల్యము సహజము కదా. నేడు చంద్రుడు పునర్వసు నక్షత్రమున ఉన్నాడు. రేపు చంద్రుడు పుష్యమి నక్షత్రమున ఉన్నప్పుడు పట్టాభిషేకమును జరుపుట ప్రశస్తము అని దైవజ్ఞులు తెలుపుచున్నారు. కావున ఓ రామ, పుష్యమి నక్షత్రయుక్త సుముహూర్తముననే అభిషిక్తుడవు కమ్ము. ఈ విషయమున నా మనస్సు నన్ను తొందర పెట్టుచున్నది. కనుక రేపే నిన్ను యువరాజ పట్టాభిషిక్తునిగా చేయుదును. అందువలన ఇప్పటి నుండియే
నియమములను పాటించుచు నీవును మా కోడలు సీతాదేవియును రాత్రివేళ ఉపవాస దీక్షలు నడుపుచు దర్భాస్తరణములపై శయనింపవలెను. సామాన్యముగా ఇట్టి శుభకార్యములకు పెక్కు విఘ్నములు ఎదురుగుచుండును. కావున నీ మిత్రులెల్లరను అన్ని విధములుగా అప్రమత్తులై ఇప్పటి నుండియే నిన్ను కాపాడుచుండుదురుగాక. కేకయ రాజ్యమున మాతామహుని తాతగారి ఇంటనున్న భరతుడు తిరిగి అయోధ్యకు వచ్చు లోపలనే నీవు యువరాజ పట్టాభిషిక్తుడవగుట మేలని నాకు తోచుచున్నది. నీ తమ్ముడైన భరతుడు సర్వదా అన్న అడుగుజాడలలో నడుచుకునివాడు, ధర్మబుద్ధి గలవాడు, దయాళువు, ఇంద్రియ నిగ్రహము, సంయమము గలవాడు. మీదు మిక్కిలి నిస్సందేహముగా అతడు సత్పురుషుల మార్గముని అనుసరించువాడు. అయినను శ్రీరామ, సాధారణముగా మనుష్యుల యొక్క చిత్తములు చంచలములు. ధర్మ నిరతులైన సత్పురుషుల మనస్సులు కూడా ఒక్కొక్కప్పుడు వేర్వేరు కారణముల వలన రాగద్వేషములచే ప్రభావితములగుచుండును. ఇది నా అభిప్రాయము. మరునాడు జరగనున్న పట్టాభిషేక విషయములను గూర్చి తెలిపి, నాయనా రామ, ఇక వెళ్ళుము అని అనుజ్ఞ ఇచ్చిన పిమ్మట శ్రీరాముడు తండ్రికి ప్రణమిల్లి తన భవనమునకు చేరెను. రాముడు తన భవనమున ప్రవేశించెను. పిమ్మట తన తండ్రియకు దశరథుడు సంకల్పించిన యువరాజ పట్టాభిషేకమును గూర్చి కౌసల్యామాతకు తెలుపదలిచిన వాడై తత్క్షణమే బయలుదేరి ఆమె అంతఃపురమునకు చేరెను. అంతట కౌసల్యాదేవి వ్రతాచరణమునకు తగిన పట్టు వస్త్రమును ధరించి అంతఃపురమునందలి తన పూజా మందిరమున ఇష్టదైవ ధ్యానమునందు నిమగ్నయై శ్రీరామునికై రాజ్యలక్ష్మిని గోరుచు మౌనముగా ప్రార్థించుచుండెను. అట్టి దశలో రఘురాముడు ఆమెను దర్శించెను. సంతోషకరమైన శ్రీరాముని పట్టాభిషేక వార్తను వినియున్న సుమిత్రాదేవియు లక్ష్మణుడును రాముడు రాకముందే అచ్చటికి చేరియుండిరి. సీతాదేవియు దాసీజనము వెంట అచ్చటికి వచ్చియుండెను. శ్రీరాముడు అచ్చటికి వచ్చుటకు నప్పటికే కౌసల్యాదేవి తన పుత్రుడైన శ్రీరామునకు పుష్యమీ నక్షత్రయుక్త సుముహూర్తమున యువరాజ పట్టాభిషేకము జరుగును అని వినియుండెను. సుమిత్రాదేవియు లక్ష్మణుడును సీతాదేవియు ఆమె సేవించుచుండిరి. కౌసల్యాదేవి ప్రాణాయామపూర్వకంగా పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుని ధ్యానించుచు కనులు మూసుకునియుండెను. ఆ శ్రీరాముడు నియమనిష్టలతోనున్న తల్లిని సమీపించి ఆమెకు పాదాభివందనమాచరించెను. పిమ్మట అతడు ఆమెకు సంతోషమును గూర్చుచు ఇట్లు వచించెను. అమ్మా, ప్రజలను పాలించు బాధ్యతలను చేపట్టవలసినదిగా తండ్రిగారు నన్ను ఆజ్ఞాపించిరి. వారి ఆదేశముననుసరించి పట్టాభిషేకము జరుగును. నా భార్యయగు సీతయు నేనును నేటి రాత్రి ఉపసింపవలెను. తండ్రిగారు ఋత్విజులతో గురువులతో ఆలోచించి ఇచ్చిన ఆదేశమిది. అమ్మా, రేపు జరగనున్న పట్టాభిషేకమునకు సంబంధించి ఆచరింపదగు అభ్యంజనాది మంగళ కార్యక్రమములను నాకును వైదేహికిను నిర్వహింపుము. అంతట కౌసల్యాదేవి తాను చిరకాలము నుండి అభిలషించుచున్న శ్రీరామ పట్టాభిషేక వార్తను విని ఆనంద బాష్పమును రాల్చుతూ రామునితో ఈ విధముగా అవ్యక్త మధుర వచనములను పలికెను. నా చిన్నారి రామయ్య, చిరకాలము వర్ధిల్లుము. నీ శత్రువులు నశింతురుగాక. నీవు రాజ్యలక్ష్మిని చేపట్టుము. మన బంధువులందరినీ, నా బంధువులను, సుమిత్ర పిన్ని బంధువులను ఆనందింపజేయుము. నాయనా, ఒక శుభ నక్షత్ర లగ్నమున నీవు నా యందు ఉదయించి నాకు ఎనలేని సంతోషమును గూర్చితివి. శుభలక్షణ సంజాతుడవైన నీ యొక్క సద్గుణములకు మీ తండ్రి దశరథుడు ఎంతగానో మురిసిపోవుచున్నాడు. కన్నయ్య, కమలాక్షుడు పురుషోత్తముడు అయిన శ్రీమన్నారాయణుని గూర్చి దీక్షతో నేననర్చిన ఉపవాస వ్రతాదులన్నీయును సఫలములైనవి. అందువలననే ఈ ఇక్ష్వాకు రాజ్యలక్ష్మి నిన్ను వరించనున్నది. కౌసల్యామాత ఇట్లు ఆశీర్వచనమును పలికిన పిమ్మట శ్రీరాముడు ప్రక్కనే వినమ్రతతో అంజలి ఘటించి ఆసీనుడైయున్న సోదరుడగు లక్ష్మణస్వామితో చిరునవ్వు చిందించుచు ఇట్లు నుడివెను. ఓ లక్ష్మణ, నీవు నా బహిప్రాణము. కావున ఈ కోసల రాజ్యలక్ష్మి నిన్నును చేరినట్లే. కనుక నాతో గూడి నీవును ఈ వసుధను పాలింపుము. ఓ సౌమిత్రి, నీకు ఇష్టములైన సకల భోగ్య పదార్థములను అనుభవింపుము. అమూల్యములైన రత్నములను, వస్త్రములను, ఆభరణాదులను పొందుము. ఈ రాజ్యమే గాదు, నా ప్రాణము లేవేనివి
వీటన్నిటినీ నీ కొరకే కోరుకొనుచున్నాను. లక్ష్మణునితో ఈ విధంగా పలికిన పిదప శ్రీరాముడు తల్లులిద్దరికిని పాదాభివందనమాచరించెను. అనంతరము వారిని సీతాదేవిని వీడ్కొని అతడు తన భవనమునకు చేరెను.